అచ్చా టీ కృష్ణ వీళ్ళంతా మీ నాన్నగారి గ్యాంగ్ అప్పట్లో. అదందరూ వీళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్ లాగానే కదా కలిసి అన్నిట్లో టీ కృష్ణ గారు నాన్నగారు అన్ని సినిమాల్లో ఎప్పుడు నాన్నగారితోనే ఉండేవారు. అన్ని సినిమాల్లో ఆయన వేషం వేశారు. ఆయన వేషాలు కూడా వేశారా? టీ కృష్ణ గారు చాలా ఎర్రమల్లెల్లో, ఇప్పుడు నేను ఎర్రమల్లెల్లో ఫస్ట్ టైం కదా, ఎర్రమల్లెల్లో నాది నాంపల్లి సాంగ్ ఈ టైంకి ఆయన కూడా ఎర్రమల్లెల్లో అసలు టీ కృష్ణ గారికి గడ్డం పెంచింది ఆ సినిమాలో ఎర్రమల్లెల్లో క్యారెక్టర్కి. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, ఓన్ బ్రదర్స్ లాగా. సో ఇలా నవతరం పిక్చర్స్ అనేది అప్పుడు ఎంతో మంది ఆ సంస్థ నుంచి వచ్చారు. మన నర్రా గారు ఇలా అసలు ఒకరు కాదు, మన చేసినప్పుడు నాన్నగారు చేసినవి యాజ్ ఎ హోల్ ఒక 70 సినిమాలు అయినప్పటికీ విలన్గా చేశారు, సైడ్ హీరో చేశారు, హీరోగా చేశారు. ఎప్పుడైతే వారి మొదటి సినిమా యువతరం కదిలింది, నవతరం పిక్చర్స్ మొదలు పెట్టారు, అక్కడి నుంచి ఓన్ సినిమాలే తీశారు, అభ్యుదయ సినిమాలే చేశారు. ఈ మధ్యలో బయట వాళ్ళకి చేశారు కానీ అవి కూడా అభ్యుదయ సినిమాలే చేశారు. ఇప్పుడు మన విశ్వేశ్వరరావు గారికి హరిశ్చంద్రుడు అని నేషనల్ అవార్డు వచ్చింది, అది చేశారు. పిసి రెడ్డి గారికి నవోదయం అని ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో ఆ పాట కూడా బాగా పాపులర్, అక్కో 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 మీ చెల్లెలు వచ్చిన. అలాగే హేమంబర్ధరావు గారికి మహాప్రస్థానం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ గారికి బయట చేసినా కూడా అదే భావాలు. తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరో కురుక్షేత్రం అని చేశారు. అలా చాలా సెలెక్టివ్గా ఏది పడితే అది చేయకుండా యువతరం కథల నుంచి మారిపోయింది ఈయన ధోరణి. మారిపోయింది. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ అదే నేను చెప్తున్నాను కదా, ముందడుగు టైంలో రామానాయుడు గారి టైంలో వారు వచ్చి కృష్ణ గారు, శోభన్ బాబు గారు హీరోస్, థర్డ్ హీరో ఈజ్ యూ అంటే వాళ్ళిద్దరికి ఫాదర్ క్యారెక్టర్, ఒక రెవల్యూషనరీ ఇండిపెండెన్స్ ఫైటరు, మంచి పాత్ర, చాలా గొప్ప పాత్ర. ఈ ముగ్గురికి ఈక్వల్ రెమ్యూనరేషన్స్ అని అంటే కూడా ఆయన, నేను ఇప్పుడు వారిపైన చాలా ప్రేమతో నాకు చేయాలని ఉంది. కానీ నాకు ఎలక్షన్ క్యాంపెయిన్ వారి ఆశయం ఏంటంటే 1981-82 మీరు చూస్తే అప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అప్పటికి 82లో. సో ఈ టైంలో వారి ఆలోచనలు ఎలా ఉండేవి అంటే కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈ సినిమాల వరవడి కూడా అప్పుడు చాలా యూస్ఫుల్ అయినాయి. అవును, అంటే రాష్ట్రం యూత్ కానీ అందరి భావాలు కానీ ఈ రాష్ట్రం రెడ్ అయిపోతుంది, పుచ్చలపల్లి సుందరయ్య గారు సీఎం అవుతున్నారు, గిరిప్రసాద్ గారు డిప్యూటీ సీఎం అవుతున్నారు అని వేవ్. సో ఈయన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పార్టీ రోజుకి 200 మీటింగ్లు, అంటే ఈ 200 మీటింగ్లు మంత్లీ దీంట్లో పెట్టుకొని ఈ సినిమా చేశాడా మరి? చేయలా. అప్పుడు శివకృష్ణ గారికి ఫోన్ చేసి, తమ్ముడు నేను ఇలాంటి క్యారెక్టర్ మరో కురుక్షేత్రం చేశాను, నువ్వు చేయాలి. నాకు ఇది ఎంత ఇదిగా ఉండదంటే, శివకృష్ణ గారు నేను నా 2వ సినిమా మా ఎలువేల్పప్పుడు శివకృష్ణ గారు నాకు ఫాదర్ పాత్ర వేశారు. సో జనరల్గా మీకు తెలుసు కదా, లంచ్ టైంలో ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ నా ఫాదర్ ఎంత గొప్ప అయినో తెలుసా అన్నారు. ఏమైంది సార్ అంటే, నాకు ముందడుగు సినిమా అప్పుడు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఈ పాత్ర వేయి, భలే పాత్ర, నేను వేసాను, ఇది ఇట్లా రామానాయుడు గారు వేయమన్నారు, కానీ నాకేమో మీటింగ్స్ దీనికి వెళ్ళాలి, అందుకని అంటే అప్పుడు ఆయన అన్నారు, నేను ఆ పాత్ర వేశాను, నాకు దాదాపు ఆ సినిమా హిట్ అయినాక ఆ పాత్ర వల్ల 70 సినిమాలు వచ్చినాయి తర్వాత. టు ది ఎక్స్టెంట్ ఎటువంటి సినిమాలు అంటే పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఈక్వల్ హీరోగా వచ్చే సంఘర్షణ లాంటి పెద్ద సినిమాలు వచ్చినాయి నాకు.